నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. పత్తికొండలో జరుగుతున్న టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పనులను వేగవంతం చేసి 2 నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు పత్తికొండలోని టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పనులను ఆమె పరిశీలించారు. పత్తికొండ మండలం దూదేకొండ గ్రామ సమీపంలోని కనకదిన్నె ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న టమోటో ప్రాసెసింగ్ యూనిట్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. యూనిట్లో కొనసాగుతున్న సివిల్ పనులు, యంత్రాల ఏర్పాట్లు, మౌలిక వసతుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టమోటో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పంటలకు విలువ ఆధారిత ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో గత ఏడాది ఈ టమోటో ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. యూనిట్కు సంబంధించిన ప్రాథమిక, ద్వితీయ ప్రాసెసింగ్ విభాగాల సివిల్ పనులు పూర్తయ్యాయని, యంత్రాల కొనుగోలు కోసం ఇప్పటికే వర్క్ ఆర్డర్లు జారీ చేసినట్లు వెల్లడించారు. మరో 2 నెలల్లో యంత్రాల ఏర్పాటు పూర్తయి ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్లో ప్రధానంగా టమోటో కెచప్, టమోటో పల్ప్, టమోటో సాస్ తయారీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. టమోటో సీజన్ ముగిసిన అనంతరం మామిడి, అరటి, జామ వంటి పండ్ల ప్రాసెసింగ్కు అనుగుణంగా యూనిట్ను పనిచేస్తుందని తెలిపారు. టమోటో ధరలు పడిపోవటం వల్ల రైతులు నష్టపోయే పరిస్థితులు తరచూ ఎదురవుతున్నాయని, అలాంటి సందర్భాల్లో రైతుల నుంచి టమోటోలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేయటం ద్వారా వారికి గిట్టుబాటు ధర లభించేలా ఈ యూనిట్ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాసెసింగ్ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంత రైతులు ఆయా రకాల సాగుపై దృష్టి సారిస్తున్నారని చెప్పారు. యూనిట్లో గంటకు 6 టన్నుల టమాటో పల్ప్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా రోజుకు సుమారు 3 మెట్రిక్ టన్నుల కెచప్ తయారు చేయగల సామర్థ్యం ఉంటుందని వివరించారు. నెలకు సుమారు 1200 మెట్రిక్ టన్నుల టమోటోలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఈ కేంద్రం పనిచేయనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా టమోటో రైతులకు మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ కల్పించడంతో పాటు విలువ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించడం సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కర్నూలు జిల్లాలో పత్తికొండ మండలంలో కనకదిన్నె గ్రామం అంటే కోతిరాల జీపీలో కనకదిన్నె గ్రామంలో మనకి టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సివిల్ వర్క్ ఏదైతే ఉందో మనకి ప్రైమరీ ప్రాసెసింగ్, సెకండరీ ప్రాసెసింగ్ షెడ్స్ అని 2 ఉంటాయి. సో ఈ 2 కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. సివిల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా మెషినరీకి కూడా ఇప్పుడు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. మ్యాక్సిమం ఇంకొక 2 నెలల్లో ఇక్కడ మెషిన్ కూడా రావడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే టొమాటో కెచప్, టొమాటో పల్ప్, టొమాటో కెచప్, సాస్ అండ్ పల్ప్ 3 కూడా ఇక్కడ తయారు చేస్తారు. అండ్ అన్సీజన్ ఏదైనా ఉండి మ్యాంగో అది ఉన్నప్పుడు మ్యాంగో కానీ, బనానా కానీ, పప్పాయ, గోవా వీటి తాలూకా పల్ప్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే టొమాటో ధర తగ్గడం వల్ల అంటే ఇక్కడ మనకి ఈ ప్రాసెసింగ్ యూనిట్లో మనకి సాహో వెరైటీ, సాహితీ వెరైటీ, 448 వెరైటీ ఎక్కువగా ఈ పల్ప్కి పనికొస్తుంది కాబట్టి ఆ వెరైటీస్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ వేయడం జరిగింది. సో ఎక్కడైతే మనకి టొమాటో ప్రైస్ తగ్గుతుందో, ఎప్పుడైతే తగ్గుతుందో ఆ టైంలో మనం ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం వల్ల ఇక్కడికి మన ఫార్మర్స్ టొమాటో అమ్మడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ పల్ప్ మనకి ఒక గంటకి ఒక 6 టన్స్ ఆఫ్ పల్ప్, అలాగే పర్ డే 3 మెట్రిక్ టన్స్ ఆఫ్ కెచప్ తయారవుతుంది. ఈ విధంగా అంటే 1200 మెట్రిక్ టన్నులు నెలకి టొమాటో వాడి ఈ కెచప్ను, ఈ పల్ప్ తయారు చేయడం జరుగుతుంది. సో ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉంటుంది ఫార్మర్స్కి. జిల్లాలో ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు నగర శివార్లలోని జగన్నాథగట్టుపై ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నగర శివార్లోని జగన్నాథగట్టు వద్ద ఉన్న శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సెట్కూర్ సీఈఓ వేణుగోపాల్ మాట్లాడుతూ జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 5,50,000 మందితో యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇప్పటికే
రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ పూర్తయిందని ఆయన వెల్లడించారు. ఈ భారీ కార్యక్రమం కోసం 11,500 మంది మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ అందించామని, వారు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు యోగా శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. పర్యాటక యోగా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలు నగరంలోని రాక్ గార్డెన్, కొండారెడ్డి బుర్జు వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో సుమారు 800 మందితో యోగా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అలాగే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలైన ఉరుకుంద క్షేత్రం, మంత్రాలయం, పెరవల్లి, కాల్వబుగ్గతో పాటు జగన్నాథ గట్టు వంటి పుణ్యక్షేత్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల విజయవంతానికి కృషి చేస్తున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 18న ఎస్సీపీ గ్రౌండ్లో దాదాపు 1000 మంది పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, అంకితభావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యోగాపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేందుకు గ్రామ, పంచాయతీ, వార్డు, మండల, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించామని, జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తున్నామని అన్నారు. జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ కనబర్చి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శివుని సాక్షిగా జగన్నాథ గట్టు వంటి ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణంలో యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని 23వ వార్డులో అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ రంగయ్యపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ మేరకు వార్డులో కాంట్రాక్టర్ రంగయ్య నిర్లక్ష్యం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన మీడియాకు వివరించారు. నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని వార్డుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి పనుల్లో వేగం మందగించటం పట్ల స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి నగరంలోని 23వ వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్లో నెలకొంది. ఈ వార్డులో రంగయ్య అనే కాంట్రాక్టర్ రహదారి నిర్మాణం పనులతో పాటు కల్వర్టు నిర్మాణం పనులను టెండర్ల ద్వారా దక్కించుకొని చేస్తున్నారు. అయితే నెలలు గడుస్తున్న పనుల్లో వేగం కనిపించకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ తెలిపారు. వార్డులో కాంట్రాక్టర్ రంగయ్య నిర్లక్ష్యం కారణంగా రహదారి నిర్మాణం పనులు, కల్వర్టు నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్న విషయాన్ని వారు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ వార్డులో రంగయ్య అనే కాంట్రాక్టర్ రహదారి నిర్మాణం పనులను, కల్వర్టు నిర్మాణం పనులను అసంపూర్తిగా గత 3 నెలలుగా నిలిపివేయటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రహదారిపై కంకర పరిచి వదిలివేయటంతో చివరకు తమ ఇళ్లకు వెళ్లటానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. వాహనదారులు తమ వాహనాలను ఇళ్లకు దూర ప్రాంతంలో పెట్టుకుని కాలి నడకన ఇళ్లకు చేరుతున్నారని అన్నారు. అలాగే ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వివరించారు. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ రంగయ్యను బ్లాక్ లిస్టులో పెట్టాలని వారు కోరారు. సార్ చూడండి, ఇక్కడ మేము బూత్ ఇన్ఛార్జ్లం, క్లస్టర్ ఇన్ఛార్జ్లం అందరము కాంట్రాక్టర్కి రంగయ్యకి ఎన్నిసార్లు మొత్తుకుంటున్నాం. రంగయ్య అన్న ఇదో ఇట్లా చేయొద్దు, మట్టిని దోగి చెయ్యనా అని చెప్తా ఉన్నాం. చూడు ఆ మట్టి మీద మట్టి వేసి రోడ్ వేసి అయిపోయినా ఆ మట్టి తీసేసి దాని మీద కంకర వేసి దాని మీద రోడ్ వేసానా 4 లావు కంకర వేసిన తర్వాత చేస్తే బాగుంటుంది. ఉత్త మట్టి మీద ఇట్లాంటి దోలి దాని మీద రోడ్డు వేస్తే ఏమైనా ట్రాక్టర్ బయట పలిగిపోతుంది. రేపు పొద్దున ఎవరికి చెడ్డ పేరు? మా ప్రభుత్వానికి చెడ్డ పేరు. కాబట్టి మా భరత్ సార్ ఏమని చెప్పినాడు, మంచి క్వాలిటీతోటి బాగా స్టాండర్డ్గా దగ్గరుండి రోడ్లు వేయించుకునే బయట బూత్ ఇన్ఛార్జ్లు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్లు కానీ, వార్డు ఇన్ఛార్జ్లకు చెప్పినాడు. మా వార్డులో ఈ విధంగా నీటికి చేయనేది మేము తప్ప. 4 నెలల నుంచి ప్రజలకు ఎంత ఇబ్బంది ఉంది. ఇక్కడ ప్రజలు ప్రతి ఇంటికి ఏమని చెప్తున్నారు, ప్రతి ఇంటి వాళ్ళు చెప్తానే ఉన్నారు, అన్న మాకు 4 నెలల నుండి కలవట్లు కానీ ఇదో ప్రతి ఒక్కటి ఇబ్బంది ఉందన్న అని చెప్తానే ఉన్నారు. ప్రతి ఒక్కటి ఇక్కడ చూడు ఒకసారి, చూడండి, మీరే చూడండి ఏ విధంగా ఉందో, ఈడ పరిస్థితి ఏ విధంగా ఉందో మీరే చూడండి. బైకులు చూడు, 4 నెలల నుంచి కలవట్లు పెండింగు. బైకులు చూడు అన్న పెట్టడం. ఈ కలవట్టు ఇక్కడ దాకా వేసినారు, ప్లానింగ్ లేకుండా ఏదో ఇడి దాకా వేసినారు.
ఈ కలవట్టు ఇటు దాకా ప్రజలకు బండ్లు పోనీకలా, ఇక్కడ నుండి కారు పోనీకలా, కారు రానికరా, ఏదైనా ఇల్లు ఖాళీ చేసినా కూడా బండ్లు రాని కూడా లేవు దారి. ఎక్కడనో బండి పెట్టుకునేది ఎక్కడనో సామాను మూసుకొని పోవడం జరుగుతూ ఉంది. ప్రజలకు మేము మేలు చేయాలని చెప్తున్నాము. క్వాలిటీ తోటి రోడ్లు బాగా వేయండి, సైడ్లకి మట్టి ఉంది, ఆ మొత్తం మట్టి మొత్తం తీసి కంకర బెడ్ వేసి లావు కంకర వేసి పైన సిమెంట్ రోడ్ వేయాలని చెప్తా ఉన్నాం. ప్రజల సమస్యల్లో నాకు వచ్చి 92 బూత్ 23వ వార్డుకు నేను బూత్ ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి నాకు వచ్చి చెప్పినారు ప్రజలు. చెప్తే ఈ రోడ్డు ప్రాబ్లం ఉందని ప్రవీణ్ అన్న సునీల్ అన్న చెప్పిన, ఇది మన ప్రాబ్లం ఉంది, క్లస్టర్ ఇన్ఛార్జ్ కదా ఇల్లు చెప్తే వాళ్ళు ఏం చేసినారు, సరే అని కాంట్రాక్ట్కి ఫోన్ చేసినారు. ఆయనకు కూడా మేము చెప్పినాం ఆల్రెడీ. చెప్పినారంటే ఏమో అది దోగి వేయండి, చేస్తే బాగుంటుంది, గట్టిగా ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది రోడ్డు అంటే ఏమవుతుంది ఎవరు చెప్పి వేసేది ఇట్టనే అన్నట్టు వాళ్ళు కూడా మాట్లాడినారు. చెప్పిన పట్టించుకోలే. రంగయ్య సార్ ఏమన్నాడు, కాంట్రాక్టరు ఈ సైడు పేరకండి ఈ సైడ్ పేరకండి అంటే ఏమవుతుంది ఎవరు చెప్పినారు, ఎట్లా చెప్పమని మీకు అన్నట్టు మాట్లాడినాడు. ఆయన మాట్లాడితే పెరిగితేనే బాగుంటుంది చూడని మేము ఎన్నోసార్లు చెప్పినామని పట్టించుకోలే. వచ్చాడు కంకర దొల్లినాడు, దొబ్బి పారేసినాడు మొత్తం. మేము అన్నీ అవి అయితే 3 నెలలు నిలబెట్టేసింది. అక్కడ ఓనికలేదు జనాలు, ఇక్కడ ఓనికలేదు, బండ్లు తెచ్చి ఇవి కలవట్లు అవి కూడా 3-4 నెలలు అయింది నిలబెట్టి. అన్ని పెండింగ్లోనే ఇంకా తోలడం పోవడం అనమాట. ఇంకా బండ్లకు పోనీకి రావడము రానికి అడ్డము, ఏదైనా అపాయం వస్తే ఇప్పుడు అంబులెన్స్ రానికి కూడా ఇబ్బంది అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ రావాలా, ఎమర్జెన్సీ అంటే అట్లా ఎత్తుకుపోవాలా, బండి రానికి లేదు కదా, మెయిన్ పాయింట్ అది సమస్య జరుగుతున్నది ఇది. ఈ వీధిలో మేము గత 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. మరి మా వీధిలో కొత్తగా సైడ్ కాలువలు వేయటం వల్ల ఆ కాంట్రాక్టర్ సరైన పని చేయలేదు. కాలువలు తవ్వి 3 ఏళ్ళు నిలబెట్టాడు. ఆ తదుపరి మొదలుపెట్టిన తర్వాత నెలల కొద్ది నిలబెట్టి అంత మెటీరియల్ అంతా రోడ్డుకు అడ్డం పోసి ఎంతో ప్రజలకు ఇబ్బంది కలిగించాడు. అయినా కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయిన పైపులను రిపేర్ చేయకుండా వదిలేయటం వల్ల త్రాగునీటికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా మా నీళ్ళు వచ్చినప్పుడు పురుగులతో కూడా నీళ్ళు వస్తున్నాయి, కలుషితంగా నీళ్ళు ఉన్నాయి. అంతేకాదు ఈ లైన్లో 3 కలవట్లు ఉన్నాయి, కలవట్లు కంప్లీట్ చేయకుండా వదిలేసాడు. అలాగనే ఉన్నాయి. ప్రజలు ఎక్కడం, వృద్ధులు ఎక్కి దిగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, వెహికల్ పోలేని స్థితిలో ఉంది. కాబట్టి వీటన్నిటి విషయంలో మరి అధికారులు తగు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. రంగయ్య కాంట్రాక్టర్ గారిపై మరి ఖచ్చితంగా చర్య తీసుకొని త్వరలో ఈ యొక్క కల్వర్ట్ విషయంలో మరి త్వరలో వేయించడానికి మరి సహకరించాలని అధికారులను కోరుతున్నాం. గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ టీజీ భరతయ్య గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు శ్రీరామ్ నగర్ 23వ వార్డులో వచ్చేసి 92 బూతులు వచ్చేసి రంగయ్య అనే కాంట్రాక్టరు చాలా ఘోరంగా 4 నెలల నుంచి 3 కలవట్లు వేయడం జరిగింది. అక్కడ ఒక కలవట్టు, ఇక్కడ బేతలు తెరిచి కాడ ఒక కలవట్టు, బేతలు తెరిచి బ్యాక్ సైడు పిండి జిన్ను కాడ. ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే బైకులు కానీ కార్లు కానీ ఎక్కడో పెట్టి రావడము. మాకు ఎంతమందో చెప్తున్నారు, అన్న మాకు ఇక్కడ రంగయ్య అనే వ్యక్తి పట్టించుకోవటం లేదన్నా, కలవట్లు వేసినారు, దానికి స్లోప్ అయిందన్నా అని ఎన్నిసార్లు చెప్పడం జరిగింది. రంగయ్య నాకు చెప్పడం జరిగింది, మా భరత్ సార్ పిఏతో చెప్పడం జరిగింది, అదేవిధంగా గోపి సార్కి చెప్పడం జరిగింది, డాక్టర్ గోపి సార్కి చెప్పడం జరిగింది. ఎంతమంది చెప్పినా కూడా అతను నిర్లక్ష్యంగా 4 నెలల నుంచి మాకు ఇబ్బందులు చేయడం జరిగింది. నిన్న రోడ్లు వేస్తూ ఉన్నాడు. రోడ్ల పక్కన వచ్చేసి సైడ్లకు వచ్చేసి అన్న మట్టి ఉందన్నా, బురద ఉందన్నా, పైపులన్నీ లీకేజ్ అయినాయి, గతంలో నువ్వు నీట్గా చేయనా, మేము రోడ్డు వేసైనా బాగుంటుందని చెప్తే కన్నా నేను చేసేది ఇంతే, ఎవరికైనా చెప్పుకోండి, కమిషనర్ కాకుండా డీలో కాకుండా ఎవరికైనా చెప్పుకొని అంటాడు. డీ సారు ఏఈ సారు వాళ్ళందరూ వచ్చినప్పుడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని రాడు. మళ్ళీ దౌర్జన్యంగానేమో మా బూత్ ఇన్ఛార్జ్ల మీద కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ల మీద కానీ అదేవిధంగా సచివాలయం మేడం వాళ్ళ మీద కానీ దౌర్జన్యంగా మాట్లాడతాడు. కాబట్టి ఇలాంటివి రంగయ్యని లైసెను ఇట్లాంటి వ్యక్తి ఇంకోసారి టెండర్ వేయకుండా కమిషనర్ సార్ కానీ కలెక్టర్ మేడం కానీ డిప్యూటీ కమిషనర్ సార్ కానీ అదేవిధంగా ముఖ్యంగా మా భరత్ సార్ మా మినిస్టర్ సార్ కూడా ఇలాంటి ఫేక్ పనులు చేసే లైసెన్లు పెట్టుకొని చేసే వల్ల రంగయ్య లాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చని, ఈ విషయంపై రైతులలో అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు దేవనకొండ మండలంలోని కరివేముల గ్రామంలో ఓ రైతు సాగు చేస్తున్న హై డెన్సిటీ ప్లాంటేషన్ మామిడి సాగును ఆమె పరిశీలించారు. దేవనకొండ మండలంలోని కరివేముల గ్రామంలో సదాశివరావు అనే రైతు హై డెన్సిటీ ప్లాంటేషన్ కింద సాగు చేస్తున్న మామిడి పంటను కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. సదాశివరావు తన
పొలంలో ఎకరాకు సుమారు 210 నుండి 260 మామిడి మొక్కలను దగ్గరగా నాటి హై డెన్సిటీ ప్లాంటేషన్ విధానాన్ని అనుసరించారు. ఈ తోటను కలెక్టర్ పరిశీలిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచే ఉత్పాదకతను మెరుగుపరచటమే లక్ష్యంగా హై డెన్సిటీ మామిడి సాగును జిల్లాలో ప్రోత్సహించాలని కలెక్టర్ హార్టికల్చర్, ఏపీ, ఎంఐపీ అధికారులకు సూచించారు. సూక్ష్మ నీటి సాగు సదుపాయాలతో సాగు చేస్తున్న ఈ తోటలు అధిక ఉత్పాదకత సాధించడంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై, చీడపీడల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వివిధ శాఖల సమన్వయంతో సేవలు అందించాలని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా తోటల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, జాబ్ కార్డు కలిగి అర్హులైన రైతులకు గుంతలు తీయటం నుంచి మొక్కలు నాటడం వరకు అవసరమైన పనులకు 100% సహాయం అందుబాటులో ఉందన్నారు. హార్టికల్చర్ శాఖ, ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, NREGS శాఖలు కన్వర్జెన్స్ విధానంలో కలిసి పనిచేసి రైతులకు సాంకేతిక మార్గదర్శకత్వం, శిక్షణలు, మౌలిక సదుపాయాలు అందించి జిల్లాలో పండ్ల తోటల విస్తీర్ణం ఈ సంవత్సరం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హై డెన్సిటీ మామిడి తోటల విధానాన్ని రైతులు విస్తృతంగా సాగు చేసే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హై డెన్సిటీ మామిడి సాగుకు ఎకరాకు 20,000 రూపాయల సబ్సిడీ అందించడంతో పాటు ఫార్మ్ మెకనైజేషన్ పథకం కింద రొటవేటర్కు, డ్రిప్ ఇరిగేషన్కు కూడా సబ్సిడీ పొందటం జరిగిందని రైతు సదాశివరావు తెలిపారు. అదనంగా ప్యాక్ హౌస్ నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవటం జరిగిందని, పౌల్ట్రీ యూనిట్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదన చేసుకోవటం జరిగిందని అన్నారు. సదరు రైతు సాగు చేస్తున్న 7 ఎకరాల మామిడి తోటలో ఈ ఏడాది మొదటి పంట ద్వారా ఎకరాకు సుమారు 1 లక్ష రూపాయల చొప్పున మొత్తం 7 లక్షల ఆదాయం లభించిందని, ఇప్పటి వరకు చేసిన పెట్టుబడికి సమానంగా ఆదాయం రావటంతో మొదటి ఏడాదిలోనే పెట్టుబడి తిరిగి వచ్చినట్లు రైతు పేర్కొన్నారు. తదుపరి సంవత్సరాల నుంచి అధిక లాభాలు పొందే అవకాశం ఉందని రైతు కలెక్టర్కు వివరించారు. దేవనకొండ మండల కేంద్రంలోని మన గ్రోమోర్ యూరియా షాప్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తమ పంట అవసరాలకు అవసరమైన ఎరువులను మాత్రమే కొనుగోలు చేయాలని, యూరియా కొనుగోలుకు లింక్ ఎరువుల కొనుగోలు తప్పనిసరి కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. యూరియాతో పాటు ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రోత్సహించినా, బలవంతపరిచినా సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని సాధ్యమైనంత మేర తగ్గించి ప్రకృతి వ్యవసాయం మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా యూరియా లేదా ఇతర ఎరువుల విక్రయాల్లో లింక్ సేల్స్, అదనపు కొనుగోళ్లకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నట్లయితే 155251 మరియు 8341302863 టోల్ ఫ్రీ నంబర్కు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ రైతులకు సూచించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంలో విఫలం అయిన బండగట్టు, కొంకనూరు RSK సిబ్బంది మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఏపీ IMS యాప్ ద్వారా రైతుల వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ విత్తన షాప్ డీలర్లకు ఆదేశించారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.